హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ ఇవాళ టాపిక్ ఏంటంటే బల్క్ మోడ్యులస్. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ బల్క్ మోడల్ రెక్టాంగులర్ బ్లాక్ని తీసుకున్నాము. అదేంటంటే సబ్జెక్టెడ్ టు 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ స్ట్రెసెస్ అన్నమాట, డైరెక్ట్ స్ట్రెసెస్, దట్ ఈజ్ P. ఓకే, సో నెక్స్ట్ విత్ ద ఈక్వల్ ఇంటెన్సిటీ ఆన్ ఇట్స్ ఫేసెస్, so that its volumetric strain is epsilon V. Then the bulk modulus is defined as a ratio of equal stresses P to volumetric strain epsilon V. Okay, so ఇక్కడ చూడండి, K is equals to P by epsilon V. Epsilon V అంటే change in volume of block by original volume of the block. So that is K. K means bulk modulus. So next, in general, bulk modulus is equal to volumetric stress by volumetric strain. So next, volumetric stress is equals to mean stress is also known as octahedral stress, is also known as dilational stress, is also known as hydrostatic stress, that is equal to sigma x plus sigma y plus sigma z by 3. So next, K is equals to sigma x plus sigma y plus sigma z by 3 epsilon V. These are the principal stresses, sigma x, sigma y, sigma z. సో నెక్స్ట్ చూద్దామా, ఇది బల్క్ మోడ్యులస్. సో నెక్స్ట్ చూద్దామా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పాయిజన్స్ రేషియో, దట్ ఈజ్ ఈక్వల్స్ టు లేటరల్ స్ట్రెయిన్ ఈజ్ ప్రపోర్షనల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే ఏమవుతుంది, అది ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఓకేనా, దట్ ఈస్ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటే పాయిజన్స్ రేషియో. సో దాట్ ఈస్ 0.25 to 0.35 రేంజ్. సో అప్పుడు ఏమవుతుంది, సో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు లేటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. రెసిప్రోకల్ ఆఫ్ పాయిజన్స్ రేషియో ఈజ్ M. నెక్స్ట్ మనం దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దామా. A metal bar having rectangular area 50 mm by 100 mm is 200 mm long. When the bar is subjected to an axial load of 70 kilonewtons, it increases in length by 0.25 mm. What is the Young's modulus? Young's modulus కనుక్కోవాలి. Next, if the lateral dimension of 50 mm decreased by 0.018 mm, next, what is Poisson's ratio? And assume material is within the limit of proportionality when the load of 70 kilonewton is applied. సో మన యంగ్స్ మాడ్యులస్ కనుక్కోవాలి. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి, ఇప్పుడు ఫార్ములా ఏంటి, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు లోడ్ బై ఏరియా. లోడ్ అంటే 70 kilonewtons, 70 × 10³ బై ఏరియా అంటే 50 × 100 mm. సో బై 10⁶. దీన్ని ఏంటంటే మీటర్స్లే కన్వర్ట్ చేసుకోవాలి, ఎంఎంలో ఉంది. సో బై 10⁶ వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 14 × 10⁶ మెగా పాస్కల్స్. సో ఇది స్ట్రెస్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, సో మనం పాయిజన్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో పాయిజన్స్ రేషియోకి ఫార్ములా ఏంటి, లేటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో ఇప్పుడు మనం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కనుక్కుంటాం. స్ట్రెయిన్కి ఫార్ములా ఏంటి, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్కి ఫార్ములా ఏంటి, స్ట్రెయిన్ ఫార్ములా ఏంటి, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇక్కడ చేంజ్ ఇన్ లెంత్ అంటే ఇంక్రీజ్ అయింది కదా, సో ఆ లెంత్ అనమాట. 0.25 బై ఒరిజినల్ లెంత్ ఎంత, 200. సో అప్పుడు మనకి 1.25 × 10⁻³ వచ్చేస్తుంది అనమాట. సో ఇది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా. సో స్ట్రెస్ 14 × 10⁶ బై స్ట్రెయిన్ 1.25 × 10⁻³ స్ట్రెయిన్ అన్న లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అన్న ఒకటే అనమాట. సో లేటరల్ స్ట్రెయిన్ అనేది మళ్ళీ డిఫర్ అవుతుంది. సో ఇప్పుడేంటి, పాయిజన్స్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు లేటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కదా. సో ఇప్పుడు మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ తెలుసు, పాయిజన్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. లేటరల్ స్ట్రెయిన్ ఎక్కడి నుంచి తీసుకుందాం ఇప్పుడు మనము. సో లేటరల్ స్ట్రెయిన్ ఏంటంటే ఇట్ ఈస్ ద డిక్రీజ్ ఇన్ ది లాంగిట్యూడ్